ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీఆర్ఎస్లో విషాదం, హరీష్ రావుకు ప్రమాదం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే అత్యంత త్వరితగతంగా వెళ్ళిపోదాం. టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఉడుదడుగులకు తట్టుకొని ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన వ్యక్తి మన హరీష్ రావు గారు. అయితే కేటీఆర్ విచారణ సందర్భంగా హరీష్ రావు గారు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఇందులో భాగంగా కేటీఆర్ని ఏసీబీ మన ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణకు పిలిచి నా సందర్భంగా దానిలో భాగంగానే అనారోగ్యంతో ఉన్న హరీష్ రావు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మన ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క విచారణ కోసం రావడం అయితే జరిగింది. తద్వారా మన హరీష్ రావు తదుపరి టీఆర్ఎస్ నేతలతో అలానే హరీష్ రావు కేటీఆర్ యొక్క విచారణ పూర్తయ్యే వరకు ఉన్నారు. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన వెంటనే హరీష్ రావు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు సమాచారం. ఈ కిమ్స్ ఆసుపత్రిలో సభ్యులు ప్రాథమికంగా నిర్ధారణ చేసి హరీష్ రావుకు ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అభిమానులు ఆనందోత్సవంలో ఉన్నారని చెప్పుకోవడంలో నిస్సందేహం లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.